రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ నుంచి డిప్యూటీ పవన్ కళ్యాణ్ అర్ధాంతరంగా వెళ్లిపోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే సమావేశం జరుగుతుండగా పవన్ కళ్యాణ్ తీవ్రమైన వెన్నునొప్పికి గురైనట్లు సమాచారం. వెన్నునొప్పి ఎక్కువగా ఉండడంతో ఆయన వెంటనే మంగళగిరిలోని పార్టీ క్యాంపు కార్యాలయానికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి అర్ధాంతరంగా నిష్క్రమించడానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్ధాంతరంగా వెళ్లిపోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే సమావేశం జరుగుతుండగా పవన్ కళ్యాణ్ తీవ్రమైన వెన్నునొప్పికి గురైనట్లు సమాచారం. వెన్నునొప్పి ఎక్కువగా ఉండడంతో ఆయన వెంటనే మంగళగిరిలోని పార్టీ క్యాంపు కార్యాలయానికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి అర్ధాంతరంగా నిష్క్రమించడానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైట్ పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అర్ధాంతరంగా వెన్నునొప్పి రావడం, ఆయన హుటాహుటిన మంగళగిరి క్యాంపు కార్యాలయానికి వెళ్లడం, అలాగే విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం? ఈరోజు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మొదలైంది. ఆ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. కాసేపు ఆ సమావేశంలో పాల్గొన్న తర్వాత పవన్ కళ్యాణ్ కి వెన్నునొప్పి తీవ్రంగా ఉండటంతో అర్ధాంతరంగా ఆ సమావేశం నుంచి బయటికి వచ్చేశారు. బయటికి వచ్చేసి ఆయన దానికి సంబంధించి క్యాంపు కార్యాలయానికి కూడా బయలుదేరి వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా కొంత ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మొన్న కూడా ఒక సర్జరీ చేయించుకొని దానికి సంబంధించి విశ్రాంతి తీసుకున్నటువంటి సమయంలో ఇటు ప్రముఖులంతా కూడా ఆయన పరామర్శించారు. చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళి పరామర్శించి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆయన పరామర్శించి వచ్చారు. పూర్తిగా కూడా విశ్రాంతి తీసుకొని అంతా చక్కదిద్దుకున్న తర్వాత ఆరోగ్యం అంతా కూడా కుదుట పడిన తర్వాత మీరు ప్రజాశక్తిలో రావాలంటూ కూడా వీళ్ళంతా ఆ రోజుల్లో కోరారు. పవన్ కళ్యాణ్ కూడా పూర్తిగా ఒక పక్క ఏదైతే ఈ సర్జరీ చేపించుకున్న తర్వాత విశ్రాంతి తీసుకొని ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫీల్డ్ విజిట్ చేశారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఆయన పర్యటించడం, పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద, అక్కడ ఘాట్లు, అదేవిధంగా గోదావరిలో చేస్తున్న గోదావరి పరిసర ప్రాంతాల్లో చేస్తున్నటువంటి ఏర్పాట్ల మీద అధికారులతో మాట్లాడి వాటిని ప్రశ్నించడం కానీ, తాజాగా ఏదైతే హైదరాబాద్ పర్యటన కానీ, దాంతో పాటు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకుంటూ ఉన్నారు. ఒక పక్క బిజీ షెడ్యూల్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రెస్ట్ లేకుండా తిరుగుతూ ఉండటం, ఒక పక్క ఈ కార్యక్రమాల్లో నిత్యం పాల్గొంటూ ఉండటం, ఎప్పటికప్పుడు సమావేశాలు, సభలు ప్రజలకు దగ్గరగా ఉండటం, ఈ కారణాల వల్ల ఆయనకి రెస్ట్ లేకపోవటం, అదేవిధంగా కొన్ని రకాల పాత సమస్యలు ఏతున్నాయో వాటి వల్ల కొంత ఈ రోజు కేబినెట్ సమావేశానికి హాజరైన తర్వాత కొద్దిసేపటికి ఆయనకి తీవ్రమైనటువంటి వెన్నునొప్పికి గురవడంతో వెంటనే కేబినెట్ సమావేశం నుంచి బయటకు వచ్చి తన క్యాంపు కార్యాలయానికి వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి సమాచారం కూడా మరి కాసేపులో మనకు అందేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఈ విధంగా తరచూ కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలోనే అనేక సార్లు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. గతంలో దీనికి సంబంధించినటువంటి సినిమా ఫీల్డ్ లో ఆయన చేసినటువంటి కొన్ని యాక్టివిటీస్ కి సంబంధించి అప్పుడు షూటింగ్ లో తగినటువంటి గాయాల వల్ల అవి పాత నొప్పులుగా ఏర్పడి పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతూ ఉన్నాయంటూ కూడా అనేక సార్లు ఆయన మాట్లాడారు. వాటి వల్ల అదే విధంగా రెస్ట్ లేకుండా ఇటు పబ్లిక్ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడటం, మన గుంటూరు పర్యటన కానీ, అంతకుముందు రాజమండ్రి పర్యటన కానీ,
ఇప్పుడు హైదరాబాద్ పర్యటన కానీ ఈ విధంగా నిత్యం ప్రజల్లో ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు తాజాగా ఈ కేబినెట్ సమావేశానికి హాజరైనటువంటి సమయంలో వెన్నునొప్పి తీవ్రంగా ఉండడంతో వెను తిరిగి వెళ్లిపోయారు. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.